హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే మన నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన రొట్టెల పండుగ వ్లాగ్ అనమాట. సో మేము ఆ రోజు రొట్టెల పండుగ దగ్గరికి వెళ్ళి ఏ రొట్టెలు అయితే పట్టుకున్నాము, అక్కడ సిచ్యువేషన్స్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఆ రోజు ఇంట్లోనే మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో మేమైతే ప్రతి ఇయర్ రొట్టెలు ఎప్పుడు బయట కొనుక్కోము. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తాము. సో లాస్ట్ ఇయర్ మేము ఏం పట్టుకుంటాము, సో దానికి వడ్డీగా ఇంకొక జంట ప్రిపేర్ చేసుకొని మనం ఇంట్లో వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మొత్తం దానికోసం అనేది ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లాస్ట్లో అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి గైస్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది గైస్, చూస్తూ ఉండండి.
ఆ విధంగా ఇంట్లో మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేసుకొని మేమైతే రొట్టెల పండుగ దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా రొట్టెలు అయితే పట్టుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, సో మేము వెళ్ళింది డే 2 రోజు అనమాట. సో డే 2 రోజు అంత రష్ ఏం లేదు గైస్, కొంచెం ఫ్రీగానే ఉంది మనకి. రొట్టెలు తీసుకోవడానికి వదలడానికి కన్వీనియంట్గా కూడా ఉందన్నమాట. సో మనకి ఏ రొట్టె కావాలన్నా కానీ దొరుకుతుంది, కానీ కొంచెం సేపు టైం అయితే పడుతుంది అనమాట. సో మేము ఆ రోజు వెళ్ళింది 11:30కి. సో మేము రిటర్న్ అయ్యేదానికి 3:30 అలా అయిపోయిందనమాట. సో మాకు అంత టైం పట్టింది. సో కానీ మాకు ఏ రొట్టెలు అయితే కావాలో అవన్నీ దొరికాయి అనమాట. సో మా లక్క అనుకోవచ్చు. సో ప్రతిదీ దొరికింది. మేము ఆ రోజైతే ఎటువంటి షాపింగ్ కానీ ఏం కూడా చేయలేదు గైస్, రిటర్న్ అయిపోయాము. ఆ రోజు క్లైమేట్ చాలా ఎండగా ఉంది. సో ఇంకా అక్కడ ఉండలేకపోయాం అనమాట, ఆ ఎండకి మా వల్ల కాలేదు. సో అందుకని చెప్పేసి ఎటువంటి షాపింగ్ ఏం చేయకుండా సో రిటర్న్ అయిపోయాము. సో చూస్తారు కదా, వెళ్ళినప్పుడు ఫేస్కి, రిటర్న్ అయిపోయే ఫేస్కి ఎలా అయిపోయిందంటే అలా అయిపోయిందనమాట. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. సో మన నెల్లూరులో చాలామంది వెళ్ళుంటారు కదా, ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళకి ఏ సిచ్యువేషన్స్ అక్కడ ఫేస్ అయ్యాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి గైస్ మీరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి.